హనుమకొండ 1000 స్తంభాల ఆలయంలో బతుకమ్మ శోభ వెల్లివిరుస్తోంది. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ప్రకృతిలో మమేకమయ్యే సంబరమే ఈ బతుకమ్మ పండుగ. ఈ వేడుకలు ప్రతి ఏటా అంటే భాద్రపద అమావాస్య రోజున ప్రారంభమవుతాయి. పూలనే పరదైవంగా పూజించే ప్రత్యేక పండుగ. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుంది ఈ బతుకమ్మ. అతివల అస్తిత్వానికి అద్దం పడుతూ వారి సృజనాత్మకత శక్తిని ప్రకటిస్తుంది. పూల అమరిక నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది. 9 రోజుల పాటు ఈ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 9 రోజులు 9 రకాల బతుకమ్మలను వాటి పేర్లతో పాటు ఈ వేడుకల్లో తంగేడు, జిల్లేడు, గనుగ, బంతి, చామంతి ఇలా ఎన్నో రకాల పూలతో పూజిస్తారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, కొంతమంది మహిళలు ఉన్న వారితో మార్చే ప్రయత్నం చేద్దాం. అమ్మ, బతుకమ్మ 9 రోజులు స్టార్ట్ అవుతుంది. 9 రోజుల పాటు అంటే ఎట్లా చేస్తారు? ఒక్కొక్క రోజు ఒక స్పెషల్గా ఉంటుంది. ప్రసాదాలు కాబట్టి ఎట్లా ఉండబోతుంది 9 రోజులు బతుకమ్మ ప్రోగ్రామ్? చాలా వైభవంగా ఉంటదండి బతుకమ్మ. అన్ని రంగుల పూలతోటి బతుకమ్మను పేరుస్తారు. అనేకమైన ఉత్సాహం వస్తుందండి. ఆడవాళ్ళకి అందరూ ఒకే చోట చేరి ఆడుకోవడం, పాడుకోవడం అంతా ఎంత బాగుంటదంటే అసలు చెప్పుకోవడానికి 2 కళ్ళు సరిపోవండి. చూడడానికి కూడా అంత బాగుంటదండి. ఈ నవరాత్రులలో 9 రోజులు బాగా జరుగుతాయండి. ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి ఘనంగా ఈ వేస్తంబాల గుళ్ళో జరుగుతాయండి. మహిళలందరూ 9వ రోజు బతుకమ్మ ఆడుకుంటూనే వారి యొక్క ఆభరణాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు కూడా జాగ్రత్త 9 రోజులు చూస్తూ ఆడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరి ఆభరణాలకు వారే జాగ్రత్త తీసుకోవాలి. పూలను ఎందుకు పూజిస్తారు తెలంగాణ సాంప్రదాయం? బతుకమ్మ పండుగకు ఈ మన 9 రకాల పూలతోటి పూజించుకొని ఆడుకోవడం మన ఆడవాళ్ళ సాంప్రదాయం. నాటి నుండి నేటి వరకు సద్దుల ఫస్ట్ బతుకమ్మ పెత్రామాస నుండి లాస్ట్ బతుకమ్మ దాకా ఆడుకుంటాం. ఫస్ట్ రోజు అయితే మెయిన్గా మళ్ళీ లాస్ట్ కు సద్దుల బతుకమ్మ పద్మక్షమ్మ ప్రపంచంలో ఎక్కడైనటువంటి పూలను పూజేటువంటి తెలంగాణలో పెద్దగా ఉంది అంటే ఇది ఒకటే బతుకమ్మ పండుగ, ఒకటే మా ఆడవాళ్లకు ప్రత్యేకత. ఎట్లా ఉంది? నేను బాగా ఆడుతున్నా. బతుకమ్మ రోజు ఆడతాను. మేము 9 days బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడికి వచ్చి ఎవ్రీ ఇయర్ ఆడతాము. ఇంకా మాకు ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ. పూలు తెచ్చుకున్నావా కొనుక్కొచ్చుకున్నావా? పూలు తెచ్చుకుంటాం, కొనుకొచ్చుకుంటే ఇచ్చుకుంటాం. బతుకమ్మకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? తెలంగాణలో ఒక పూలు పూజించేటువంటి సంస్కృతి మన దగ్గరే ఉంది. 9 రోజుల పాటు పూలను తీసుకొచ్చి దొరికేటువంటి అడవులు తీసుకొచ్చి పూలను పూజిస్తారు. ఏంటి దీనికి ప్రత్యేకత ఏంటి? నమస్తే అండి అందరికీ. సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. నా పేరు ఉమా. ఈ తెలంగాణలో ప్రత్యేకమైనది బతుకమ్మ పండుగ. ఎందుకంటే ప్రతి పువ్వులో ఒక రకమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు ప్రతి సంవత్సరం ఈ అంటు రోగాలు రాకుండా ఉండడానికని మన పెద్దవాళ్ళు ఈ సంస్కృతిని చేసిండ్రు. తర్వాత ఆడవాళ్ళకి ప్రతిసారి ఒక సంవత్సరం రోజే అత్తగారింటి నుండి తల్లిగారింటికి రావాలి అని ఒక నమ్మకం పెట్టింది కాబట్టి ఈ బతుకమ్మ పండుగ 9 రోజుల నుండి ఆడబిడ్డలను తీసుకొచ్చుకోవడము, అన్ని రకరకాల పూలను, తంగేడు పువ్వు, అన్ని రకాల పూలను తీసుకొచ్చి ఆడి కొత్త బట్టలతోని తల్లిగారింట్లో సంతోషంగా గడిపి ఉండడానికని మన తెలంగాణలో చాలా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని మన పెద్ద పూర్వీకులు ఇది చేసిండ్రు. రాణి రుద్రమాదేవి కాలం నుండి ఈ ఆచారం వస్తుందండి. చాలా ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత ఈ సంస్కృతి మన పిల్లలకి కూడా తరాల నుంచి రావాలని కోరుకుంటాం. ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణలో గొప్ప పండుగ ఫెస్టివల్స్ మహిళలకు, ముఖ్యంగా మహిళలు మాత్రమే చేసుకుంటారు పండుగ బతుకమ్మ పండుగ. ఇవాళ నుంచి పెత్రమాసం నుంచి మొదలుకొని 9 రోజుల పాటు చేసుకున్న పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు. మహిళలతో మాట్లాడుతున్నారు. చాలా బాగా చేస్తున్నామండి. బతుకమ్మ అంటే స్పెషల్ ఏంటి? బతుకమ్మకు ఆడపడుచు ఇంటిలో
ఎందుకంటే బతుకమ్మ మాత్రం